నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. నేటికి 50 రోజులు భద్రతకు ముప్పంటున్న చంద్రబాబు, కాంగ్రెస్ వస్తే మింగుడు బంధంన కేసీఆర్, ఉత్కంఠ పోరు, సఫారీలు సూపర్, ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు అరెస్టు, జైలు వాసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన 2-3 రోజుల్లోనే బయటకు వచ్చేస్తారు అన్న అభిప్రాయంతో మొదట్లో ఈ అరెస్టుపై ప్రజాస్పందన అంతగా కనిపించలేదు. కానీ తర్వాత నిరసనల హోరు పెరిగిపోయింది. ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 30కి పైగా దేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ఎంత తీవ్రంగా అడ్డుపడినా, కేసులు పెట్టినా నిరసన కార్యక్రమాలు ఆగలేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లో మహిళలు స్వచ్ఛందంగా కదిలి రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు జరిగాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోతం మోగిద్దాం, జగనాసుర దహనం, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలను వారానికొకటి చొప్పున జరిగాయి. వీటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు, స్కిల్ కేసుపై ఏసీపీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జరిగిన వాదనలు ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఊరూరా ఈ అంశాలపైనే ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ కేసు అక్రమమని, స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరగలేదని, కేవలం కక్ష సాధించేందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రజలు విశ్వసించినట్లు అనేక సర్వేల్లో కూడా వెల్లడైంది. ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కనిపిస్తుండడం, వాటి ద్వారా లక్షల మంది శిక్షణ పొందడమే దీనికి కారణం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో కొందరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ 30 నుంచి 32 రోజుల్లో బెయిల్ లభించింది. చంద్రబాబుకు మాత్రం ఇదే కేసులో 50 రోజులు గడిచినా బెయిల్ దొరక్కపోవడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ బెయిల్ను ప్రభుత్వ న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజమహేంద్రవరం జైల్లో తన భద్రతకు ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు లోపల, బయట ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనలు తన ప్రాణానికి ముప్పు కలిగించే రీతిలో ఉన్నాయి అని, తనకు భద్రత పరంగా జెడ్ కేటగిరీ రక్షణ కేటాయించిన ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా ఉంది అన్నారు. విజయవాడ ఏసీపీ కోర్టు న్యాయాధికారికి లేఖ రాశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏవైనా సమస్యలు ఉంటే తనకు లిఖితపూర్వకంగా తెలపాలని న్యాయాధికారి ఇటీవల చేసిన సూచన మేరకు ఈ నెల 25వ తేదీన ఆయన లేఖ రాశారు. తాను సెప్టెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున జైలు లోపలికి అడుగు పెడుతున్నప్పుడు, జైలు ప్రాంగణంలో ఉన్నప్పుడు తనను అనధికారికంగా ఫోటోలు, వీడియోలు తీశారు. వీటిని పోలీసులు బయటి వారికి లీక్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించాలి అనే లక్ష్యంతో అధికార పార్టీ ఈ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. తద్వారా తన భద్రతను గాలికి వదిలేసి తనను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించారు. గుర్తు తెలియని ఒక వ్యక్తి నుంచి ఒక లేఖ ఇటీవల తూర్పుగోదావరి ఎస్పీకి, జైలు అధికారులకు అందింది. వామపక్ష తీవ్రవాదులు కొందరు నన్ను హత్య చేయడానికి పథక రచన చేస్తున్నారని, ఈ పథకాన్ని అమలు చేయడానికి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆ లేఖలో రాశారు. ఆ లేఖలోని అంశాల నిజానిజాలు నిర్ధారించడానికి పోలీసు అధికారులు ఇంతవరకు ప్రయత్నించలేదు. తాను ఉన్న జైలుపై ఇటీవల ఒక డ్రోన్ను అనధికారికంగా ఎగరవేసినట్లు కూడా తన దృష్టికి తీసుకొచ్చారు. తన కదలికలను రికార్డ్ చేయాలి అన్న దుర్మార్గపు ఆలోచనతో ఈ పని చేశారు. అయినా స్థానిక పోలీసులు ఇంతవరకు దీనికి పాల్పడిన వారు ఎవరో కనిపెట్టలేకపోయారని చంద్రబాబు లేఖలో వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ గురువారం చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ నుంచి హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తప్పుకొన్నారు. వ్యాజ్యంలో ఇటీవల వకాలత్ వేసిన న్యాయవాది ఓ న్యాయాధికారి భర్త అని సంబంధిత న్యాయవాదికి చెందిన పిటిషన్లను తాను విచారించలేను అని పేర్కొన్నారు. ఇంతకు మించి చెప్పేందుకు మనస్సాక్షి అంగీకరించడం లేదు అన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్లు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చాయి. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి చెబుతూ, చంద్రబాబుకు అనారోగ్యం నేపథ్యంలో అత్యవసరంగా విచారణ జరపాల్సి ఉందని అభ్యర్థిస్తున్నందున ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచి తదుపరి పనిదినం నాడు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ దశలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాదులు స్పందిస్తూ, వ్యాజ్యంపై వెకేషన్ బెంచ్లో విచారణ జరపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని తెలియజేశారు. ఈ నెల 30న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించడం పిటిషన్పై అత్యవసర విచారణ కోరేందుకు తమకు అడ్డంకిగా మారుతుంది అన్నారు. ఉత్తర్వుల్లో తేదీని ఎత్తివేయాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను సమర్పించాలని సిఐడి అధికారులు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్,
అధికారులను కోరడంపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హైకోర్టులో వేర్వేరుగా 2 పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయిని అభ్యర్థించారు. అయితే ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము దాఖలు చేసిన వ్యాజ్యాలకు నెంబర్ ఇచ్చి తగిన బెంచ్ ముందు విచారణకు వచ్చేలా ఆదేశించాలని కోరారు. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. అయితే అత్యవసర విచారణకు వచ్చేలా చూడాలన్న అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చారు. చంద్రబాబు రిమాండ్లో ఉన్న నాటి నుంచి రాజమహేంద్రవరం జైలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో నడుస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తనకు సరైన భద్రత లేదని చంద్రబాబు స్వయంగా న్యాయమూర్తికి చెప్పాల్సిన పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం కల్పించింది. జైలు ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తోంది. అక్కడ ప్రతి విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జైల్లో బాబు ఆరోగ్యం దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వక కుట్ర జరుగుతోంది అని తమకు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని యనమల విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబును చంపేయాలన్నదే వైసీపీ పెద్దల పన్నాగం. ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాటల్లో అది బయటపడింది. జైల్లో ఉన్న వ్యక్తులను నిశ్శబ్దంగా లేపేయడంలో జగన్ ఆయన బృందానికి చాలా నైపుణ్యం ఉంది. ఇప్పుడు చంద్రబాబును అంతం చేయడానికి కోర్టులు చేతులు మారుతున్నాయని పోలీసు అధికారులకు లేఖలు వస్తున్నా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు అని అన్నారు. వైసీపీ వాళ్లది ధనబలమైతే మనది ప్రజాబలం. 2024లో వచ్చే కురుక్షేత్రం సంగ్రామంలో టీడీపీ జనసేన అఖండ విజయం సాధిస్తుంది. ఇది తథ్యమని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో అరాచకం, హింస చూస్తూనే ఉన్నాం కదా, నువ్వెందుకు పోరాటానికి వెళ్తున్నావని కొంతమంది స్నేహితులు అడిగారని, అయితే ఈ 3 రోజులు ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణలే తనకు రక్షణ కవచంలా నిలిచాయని తెలియజేశారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారని, ఆయన ప్రజల కోసం పోరాడే నాయకుడు అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసమే కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో నిర్బంధించారు. ఆయన డబ్బులు తిన్నాడు అంటే ప్రజలు, కార్యకర్తలు నమ్మడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు చూపించలేదు. తొలుత 3,000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, చివరిగా 27 కోట్లని చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేశారు. పార్టీ అధినేతకు వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆ వేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది అని, అధైర్యపడవద్దు అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన 4 కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 2వ రోజు నీరసంగా సాగింది. జన సమీకరణలో విఫలమైన పాలకపక్షం రోడ్లపైనే సభలు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ ను దారి మళ్లించి వాహనదారులకు నరకం చూపించింది. శుక్రవారం విజయనగరం జిల్లా, గజపతి నగరం, పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, తిరుపతి జిల్లా, తిరుపతిలో సామాజిక సాధికార బస్సు యాత్ర సభలు జరిగాయి. యథావిధిగా డ్వాక్రా సిబ్బందిని, పథకాల లబ్ధిదారులను తరలించారు. ఇందుకు ప్రైవేటు స్కూళ్ల బస్సులు తీసుకున్నారు. బడులకు సెలవులు ఇచ్చేశారు. గజపతి నగరంలో మంత్రి మేరుగా నాగార్జున, నర్సాపురంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో సామాజిక న్యాయం బస్సు యాత్ర జరిగింది. తిరుపతిలో ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో పాదయాత్ర జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, జైల్లో నిర్బంధానికి వ్యతిరేకంగా నిజం గెలవాలి అంటూ ఆయన భార్య భువనేశ్వరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. తొలి రోజు తరహాలోనే సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తడం, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లను తిట్టిపోయడమే లక్ష్యంగా ప్రసంగాలు సాగాయి. బస్సు యాత్రకు జనస్పందన లేకపోవడంతో సొంత పార్టీ నేతల్లోనే నిరాసక్తత వ్యక్తమవుతోంది. వైసీపీలో నాయకుల అధికార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. దొంగ మాటలు చెప్పి దొంగతనం నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ చేస్తున్న బూటకపు బస్సు యాత్రలో నేతలను ప్రజలు నిలదీయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పదవులన్నీ తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీలు అంటూ జగన్ రెడ్డి బూటకపు ఆప్యాయతను ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. సీనియారిటీ మేరకు 4వ ర్యాంకులో ఉన్న ద్వారకా తిరుమల రావుకు డీజీపీ పోస్ట్ ఇవ్వాల్సి ఉందని, అందుకు భిన్నంగా 16వ ర్యాంకులో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారని అన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన
సున్నపు పట్టీలో పనికి చేరి వాళ్లను చంపి ఆస్తులు సంపాదించుకున్న చరిత్ర జగన్ కుటుంబానిది అన్నారు. చేతకాని వ్యక్తి పాలన చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, జగన్ అస్తవ్యస్త పాలనను గిన్నీస్ బుక్ లో ఎక్కించదగినదే అంటూ ఎద్దేవి చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న బస్సు యాత్రలను ప్రజలు నిలదీయాలి అన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఓదార్పు యాత్రపై వైసీపీ కుక్కలు మురుగుతున్నాయని అన్నారు. త్వరలో విశాఖ నుంచే పాలన, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అంటూ అధికార పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రాజధాని అమరావతిని అటకెక్కించడానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం అంటూ ఎప్పటికప్పుడు తేదీలు మార్చేస్తున్నారు. దసరా కూడా వెళ్లిపోయింది, తాజాగా క్రిస్మస్ నుంచి అంటూ హడావిడి చేస్తున్నారు. జనాన్ని నమ్మించడానికి రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. కొంతమంది మంత్రులకు అక్కడ గెస్ట్ హౌస్లకు కేటాయించి వారికి క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కువగా విశాఖ నుంచి రాజకీయాలు నేర్పుతున్నారు. ఆయన ఎక్కువ కాలం అక్కడే ఉంటారు. విద్యాశాఖ మంత్రి అయిన బొత్సకు మున్సిపల్ గెస్ట్ హౌస్ ను క్యాంపు కార్యాలయంగా కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని, రాష్ట్రంలో ఉన్న గ్రేటర్ నగరం అదే. టీడీపీ హయాంలో ఐటీ రాజధానిగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. ఒప్పందాలు జరిగాయి, పలు కంపెనీలు వచ్చాయి. వైసీపీ సర్కార్ రావడంతో తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విధానాలు నచ్చగా పలు కంపెనీలు తరలిపోయాయి. కొంతకాలం విజయసాయిరెడ్డి, మరికొంతకాలం వైవి సుబ్బారెడ్డి తదితర నేతలను వైజాగ్లో తిష్ట వేయించి అక్కడ రాజకీయాలు చేశారే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా విశాఖను గుర్తించి 100 కోట్లు వెచ్చించింది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకుండా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడేటట్లు చేసింది. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించుకున్న విశాఖపట్నంలో భూములన్నీ పరాధీనమైపోతున్నాయి. తాజాగా సముద్ర తీరంలోని అటవీ భూములను కాజేయడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్కు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకుని కొత్త పర్యాటక పాలసీని రూపొందించారు. ఈ బీచ్ కారిడార్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న అటవీ భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలని పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపాన రోడ్సన్ బ్లూ హోటల్ పక్కన 2.4 ఎకరాలు భూమి కావాలి అంటూ దరఖాస్తు ఒకటి అటవీ శాఖ అధికారులకు వచ్చింది. సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ భూమిలో 12 కోట్లతో వెరైటీ రిసార్ట్ పెడతామని, వుడెన్ క్యాబిన్స్, కేఫ్టేరియా, మినీ కాన్ఫరెన్స్ హాలు, ఎంటర్టైన్మెంట్ జోన్, హెల్త్ స్పా ఇలా పలు విధాలుగా దానిని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 150 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ఇలాంటి రిసార్ట్లు, హోటళ్లు ఆ ప్రాంతంలో చాలానే ఉన్నాయి. కాకపోతే అవన్నీ రోడ్డుకు ఇటువైపు ఉన్నాయి. దీనిని సముద్రాన్ని ఆనుకొని ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. అయితే అటవీ భూమిని ఈ విధంగా ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ భీమిలి బీచ్ మార్గంలో వివిధ రకాల పేర్లతో అటవీ భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి అనుమతిస్తూ కేంద్రానికి సిఫార్సు చేశారు. అక్కడ పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,48,203 ఓట్లను తొలగించారు. కొత్తగా 15,84,789 ఓట్లు నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. అందులో మహిళామణులే అధికం. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1,031 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి 1000 మంది జనాభాలో 729 మంది ఓటర్లుగా నమోదైనట్లు తేలింది. ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితాతో పోల్చితే నేటి ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 2,36,586 పెరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ముసాయిదా ఓటర్ల జాబితా 2024ను విడుదల చేశారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 3,94,05,967. 2023 జనవరి 5వ తేదీ నాటికి ఆ సంఖ్య 3,99,84,868కి చేరింది. దీనిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల అనంతరం 2024 జనవరి 5వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 13,48,203 మంది ఓట్లను తొలగించారు. ఇందులో మృతి చెందిన ఓటర్ల సంఖ్య 6,88,393. ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఓట్లు 5,78,625. ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు కావడంతో తీసేసిన ఓట్లు 81,185. ఆన్లైన్లో ఫిర్యాదులు అందిన బోగస్ ఓట్లపై చర్యలు తీసుకుంటామని, నిజమైతే వాటిని తొలగిస్తామని ఎంకే మీనా తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్లో మిగిలిన పనులు చేపట్టేందుకు అయ్యే వ్యయంపై సమగ్ర అంచనాల రూపకల్పనకు రాష్ట్ర జల వనరుల శాఖ శనివారం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్
ఈఎన్సీసీ నారాయణ రెడ్డి, పోలవరం చీఫ్ ఇంజనీరు సుధాకర్ బాబు తదితరులు హాజరవుతారు. 41.15 మీటర్ల కాంటూర్లో మిగిలిన పనులు పూర్తిగా 19,144 కోట్లు వ్యయమవుతాయని ఇప్పటికే జల వనరుల శాఖ కేంద్రానికి నివేదించింది. కేంద్ర జల సంఘం దానిని 15,625 కోట్లకు కుదించింది. మొత్తంగా తొలి దశ పూర్తికి 31,625 కోట్లు ఖర్చవుతాయని పేర్కొంది. తన ప్రతిపాదనలను అధ్యయనం కోసం అంచనాల సవరణ కమిటీకి పంపింది. ఇదే సమయంలో 41.15 మీటర్ల కాంటూర్లో హెడ్వర్క్స్తో సహా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు ఎంత వ్యయమవుతుందో సవివరంగా వారం రోజుల్లోగా పంపాలని రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం నాటి భేటీలో జల వనరుల శాఖ పనుల వారీగా తుది అంచనాలు సిద్ధం చేసి కేంద్రానికి పంపుతుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పనులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీతో అవగాహన ఒప్పందం తాలూకు ముసాయిదాను సిద్ధం చేసి పీపీఏకు పంపింది. అథారిటీ దీనిని పరిశీలించాల్సి ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన నేతను సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన మాట తప్పింది అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారైనా బీఆర్ఎస్ పార్టీ దళితుడిని సీఎం చేస్తుందా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ప్రజా సంక్షేమం పట్టదని, ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సోనియా గాంధీ చూస్తుండగా కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పార్టీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు తెలంగాణ అభివృద్ధి పట్టదని, మోదీ దిశానిర్దేశంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. బీఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ అని, దళితులకు బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దళిత కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున భూమి ఇస్తానని హామీ ఇచ్చారని, ఎక్కడ ఇచ్చాడో చెప్పాలి అన్నారు. దళితుల సంక్షేమానికి 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి అమలు చేయలేదని, బీసీల సంక్షేమం కోసం 10,000 కోట్లు అని చెప్పి ఆ హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తూ బీసీ కమిషన్ను అన్ని అధికారాలతో ఏర్పాటు చేసింది అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన నేతలు జాక్పాట్ కొట్టారు. 45 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించిన ఈ పార్టీ కొత్తగా చేరిన వారిలో ఏకంగా 20 మందికి అవకాశం కల్పించింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బండి రమేష్, జగదీశ్వర్ గౌడ్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ తదితరులు టికెట్లు దక్కించుకోగలిగారు. వీరితో పాటు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ లోకి వెళ్లి వచ్చిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి వంటి వారికి టికెట్లు దక్కాయి. తొలి జాబితా 55 సీట్లలో 12 సీట్లు బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు 2 జాబితాల్లో కలిపి ప్రకటించిన 100 సీట్లలో 32 సీట్లు కొత్తగా వచ్చిన వారికే దక్కినట్లయింది. దాదాపు 4 రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. శుక్రవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి యథాప్రకారం మునుగోడు సీటు దక్కింది. పొన్నం ప్రభాకర్, మధుయాష్ టీ గౌడ్, చిన్నారెడ్డి, కిచెన్ నగారి లక్ష్మారెడ్డి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, గద్దర్ కుమార్తె జీవి వెన్నెలకు సీట్లు దక్కాయి. ఖమ్మం సీటును తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాలను కమ్యూనిస్టులకు కేటాయించే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి రెండో విడత బస్సు యాత్ర శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను ఆ పార్టీ విడుదల చేసింది. చివరి రోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈ యాత్ర ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న యాత్రకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో వహిస్తున్నారు. పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర నాయకులు పాల్గొంటారు. ఆదివారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతోంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 30న భువనగిరి లోక్సభ పరిధిలో జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో, 31న నల్లగొండ లోక్సభ పరిధిలో నాగార్జున సాగర్లో బస్సు యాత్ర కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం గంటల కల్లా నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోని కొల్లాపూర్లో ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ సభ ఉంది. ఇక నవంబర్ 1న కల్వకుర్తి,
బస్సు యాత్ర కొనసాగుతుంది. 2న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. అయితే నవంబర్ 1, 2 తేదీల్లో జరిగే యాత్రలో రాహుల్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న సంగారెడ్డికి వస్తున్నారు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలియజేశారు. గంజ్ మైదాన్లో నిర్వహించే సభకు ఖర్గే హాజరవుతారని చెప్పారు. సభ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఆయన సంగారెడ్డిలోని మల్కాపూర్ చౌరస్తాలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభకు సుమారు 40,000 మందిని సమీకరించనున్నాము అని తెలియజేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్లో సంగారెడ్డికి చేరుకోనున్నారు అని తెలియజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో 2,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు జన సమీకరణలో భాగంగా ప్రతి మండలం నుంచి 5,000 మంది చొప్పున 20,000 మంది, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల నుంచి 10,000 మంది చొప్పున జనాన్ని సమీకరించాలని కార్యకర్తలకు సూచించినట్లు తెలియజేశారు. ఖర్గే బహిరంగ సభ విజయవంతం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరికలతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సందడిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్ పెరుగుతోంది. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేతలకు పార్టీ కండువాలు కప్పిన ఖర్గే వారిని సాదరంగా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. తాను తప్పు చేశానని, దాన్ని సరిదిద్దుకునేందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీలోకి వెళ్లినా, కాంగ్రెస్లోకి తిరిగి వచ్చినా కేసీఆర్ ను గద్దెదించడమే తన ఏకైక లక్ష్యమని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతు బంధు, దళిత బంధువును ఎత్తేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గత కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, దళిత బంధు లేవని, ఆ పార్టీకి తెలిసింది మింగుడు బంధు ఒకటేనని ఎద్దేవి చూశారు. కాంగ్రెస్ కు అధికారం వస్తే కరెంటు కష్టాలు కూడా మొదలవుతాయని, చివరకు వైకుంఠపాళిలో పెద్ద పాము నోట్లో పడినట్లుగా తెలంగాణ ప్రజలు బతుకు మళ్లీ మొదటికి వస్తుంది అని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రం, హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన 3 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్, ఉత్తమ్ పట్టేలను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకుంటే తమ వ్యాపారం పోతుందని రియల్ ఎస్టేట్ వాళ్లు అనుకుంటున్నారని, అమరావతి లాగా హైదరాబాద్ తయారవుతుందని వారంతా భయపడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అందరూ ప్రశంసిస్తున్నారని, హైదరాబాద్ న్యూయార్క్ లాగా అభివృద్ధి చెందిందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని, హీరోస్ అన్నేటియలు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ఇక్కడే ఉన్న గజనీలకు మాత్రం అర్థం కావడం లేదని విమర్శించారు. శుక్రవారం టీవీ యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాము ముచ్చటపడి గెలిపించుకున్న పార్టీని 5 ఏళ్ల తర్వాత ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం రాజస్థాన్ ఓటర్ల ప్రత్యేకత. ఆ రాష్ట్రంలో గత 3 దశాబ్దాలుగా ఒకసారి గెలిచి గద్దెనెక్కిన పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలుపుకోవడం జరగలేదు. 30 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. అయితే ఈ దఫా చరిత్రను తిరగరాస్తామని, రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. 5 ఏళ్లుగా తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయ పథాన నడుపుతాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా, ఆయన పాలనలో శాంతి భద్రతల వైఫల్యం, మహిళలు, దళితులపై దాడులు, హిందూ వ్యతిరేక చర్యలు ఖచ్చితంగా తనకు కలిసొస్తాయని బీజేపీ విశ్వసిస్తుంది. పైగా 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే ఆన్వాయితీ ఈసారి కూడా కొనసాగుతుంది అని అంచనా వేస్తోంది. కానీ టికెట్ల పంపిణీ ఈ 2 పార్టీల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లకు దారితీస్తుంది. ఇదే సమయంలో ఆర్ఎల్పీ, ఆప్ అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. ఆర్ఎల్పీ గతంలో బీజేపీకి మిత్రపక్షం. ఆ ప్రభావం ఇక్కడ పెద్దగా లేకుండా దాని ప్రచార హడావిడి చూశాక గుజరాత్, గోవాల్లో మాదిరిగా రాజస్థాన్లోనూ తన ఓటు బ్యాంకును ఆ పార్టీ దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన కాంగ్రెస్లో నెలకొంది. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో సీఎం గెహ్లోట్ హామీల వర్షం కురిపించారు. తాజాగా మరో 5 గ్యారంటీలను ఆయన ప్రకటించారు. పార్లమెంటరీ నైతిక విలువల కమిటీ ముందు ఈ నెల 31వ తేదీన తాను విచారణకు హాజరు కాలేనని, డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పేర్కొన్నారు. వచ్చే నెల 4వ తేదీ వరకు తన నియోజకవర్గంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది అన్నారు. నవంబర్ 5 తర్వాతే తాను విచారణకు హాజరు కాగలనని, కొత్త తేదీని నిర్ణయించాలని కోరుతూ నైతిక విలువల కమిటీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ నెల 31న విచారణకు భౌతికంగా హాజరు కావాలని కమిటీ ప్యానెల్ చైర్మన్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు.
మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో జైల్లో తనపై మరో హత్యాయత్నం జరగొచ్చు అని, అది విష ప్రయోగం రూపంలోనూ ఉండొచ్చు అని పేర్కొన్నారు. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల ద్వారా ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దేశంలో చట్టాలను పూర్తిగా అపహాస్యం చేశారు. ఈ రోజు జరుగుతున్నదంతా లండన్ ఒప్పందంలో భాగమే. పరారైన వ్యక్తికి ఓ అవినీతి పరుడు, అతడి సహాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. శిక్ష పడిన ఓ నేరస్తుడు క్లీన్ చిట్తో తిరిగి రాజకీయాల్లోకి రావడానికి ఏకైక మార్గం ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడమే. మన న్యాయ వ్యవస్థ పూర్తిగా పతనమైపోవడం చూస్తున్నాం కదా అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనపై ఉన్న కేసులన్నీ బూటకపు, రాజకీయపు ప్రేరేపితమైనవి అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు లేదా ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు తనను జైల్లో ఉంచేందుకే ఆ కేసులు మోపినట్లు ఆరోపించారు. 80 బంతులు ఉన్నాయి. చేతులు 5 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా 80 బంతుల్లో చేయాల్సిన పరుగులు 36 మాత్రమే. మార్క్ ఫ్రమ్ జాన్సవ్ జోరు మీద ఉన్నారు. ఇలాంటి స్థితి నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారుతుంది అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ అద్భుత పోరాటంలో పోటీలోకి వచ్చింది. వికెట్లు పడగొడుతూ, పరుగులు కట్టడి చేస్తూ విజయానికి చేరువకు వచ్చింది. ఆఖరి బ్యాటర్ షంసీ రవూఫ్ బంతికి వికెట్ల ముందుకు దొరికిపోయినట్లుగా కనిపించిన వేళ మ్యాచ్ పాక్ సొంతమైంది అని అనుకున్నారంతా. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సమీక్షలో బంతి స్టంప్ కొంచెమే తాకిందని తేలడంతో నిర్ణయం అంపైర్ కాల్గా వచ్చింది. సఫారీ జట్టు బతికిపోయింది. ప్రపంచ కప్లో 5వ విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్లిన దక్షిణాఫ్రికా సెమీస్ కు మరింత చేరువ కాగా, వరుసగా 4వ ఓటమితో పాక్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ మళ్లీ గెలుపు రుచి చూడలేకపోయింది. గత మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కంగుతిన్న పాక్ దక్షిణాఫ్రికాపై గొప్పగా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. ప్రపంచ కప్ చరిత్రలోనే ఆ జట్టు తొలిసారి వరుసగా 4వ ఓటమి చవిచూసింది. శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లో ఛేదించింది.